శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తున్నాను, కనపరుస్తున్నాను, పూజిస్తున్నాను, హెచ్చిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ శుభదినాన సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని బట్టి కీర్తిస్తూ మీ అందరికీ యేసుక్రీస్తు నామములు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ శుభదినాన సర్వాధికారి మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం. సర్వాధికారి ఒక 3 విషయాలు మన జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఈ శుభదినాన మొట్టమొదటిది యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే, దావీదు పరిపాలించినటువంటి కాలంలో కష్టాలు ఎంత సమృద్ధిగా ఉన్నాయో దీవెనలు కూడా అంతే సమృద్ధిగా ప్రజలకు ఉన్నాయి. ప్రియులారా, కష్టపడుతూ ఉన్నారే కానీ, శోధనలు వస్తూ ఉన్నాయి కానీ దీవెనలు కూడా సమృద్ధిగా వారికి దేవుడు అనుగ్రహించినట్టు వ్రాయబడినది. అలాగే ఏదైనా తోట సమృద్ధికి సూచనగా ఉన్నట్టు కనబడుతూ ఉన్నది. ప్రియులారా, ఏదైనా తోటలో సమృద్ధిగా పండ్లు ఫలాలు చాలానంత సమృద్ధిగా ఉన్నాయి. శాంతి సమాధానం అలాగే ఉన్నాయి, నెమ్మది అలాగే ఉన్నది, దేవుని యొక్క కృప అంత సమృద్ధిగా ఉన్నది. ప్రియులారా, అలాగే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకుంటే, ఐగుప్తు దేశంలో నుండి తన ప్రియబిడ్డలైనటువంటి ఇశ్రాయేలులు బయలుదేరి వచ్చేటప్పుడు వారు చాలా సమృద్ధిగా బయలుదేరి వచ్చినట్టు వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, వెండి బంగారాలన్నీ ఐగుప్తీయుల వస్తువులన్నీ కూడా వారు పుచ్చుకున్నారు. ఐగుప్తు దేశంలో నుండి తన ప్రియబిడ్డలు బయలుదేరి వచ్చేటప్పుడు ఎంత సమృద్ధిగా బయలుదేరి వచ్చారో, అలాగే ఈ 3 కంటే కూడా, అనగా దావీదు కాలంలో ఉన్నటువంటి సమృద్ధి కంటే కూడా, ఏదేను తోటలో ఉన్నటువంటి సమృద్ధి కంటే కూడా, ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలులు బయలుదేరి వచ్చేటప్పుడు కలిగినటువంటి సమృద్ధి కంటే కూడా, దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనం గ్రహించాల్సిన సర్వసత్యం ఏంటంటే, ఈహలోకంలో ఎలాంటి సంతోషాలైన, సమృద్ధులైన, సహాయమైన, దీవెనలైన, లేక గొప్పతనమైన, అధికారమైన ఏదైనా ఉండొచ్చు ప్రియులారా, కానీ వాటన్నిటికంటే కూడా యేసయ్య పశుల పాకలో జన్మించుట అంతకంటే కూడా సమృద్ధి అయినటువంటి సహాయం. ప్రియులారా, దావీదు కాలంలో ఉన్న సమృద్ధి కంటే, ఏదైనా తోటలో ఉన్న సమృద్ధి కంటే కూడా, ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలులు బయలుదేరి వచ్చేటప్పుడు ఉన్నటువంటి సమృద్ధి కంటే కూడా యేసయ్య పశుల పాకలో జన్మించుట, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడన్న మాట ఎంతో సమృద్ధికి, ఎంతో సంతోషానికి, ఎంతో ఘనతకు, ఎంతో దీవెనకు, ఎంతో ఆశీర్వాదనకు గుర్తుగా ఉన్నది. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మన జీవితాలు, మూడుబారినటువంటి జీవితాలకు, లేక ఎడారి వలె ఉన్నటువంటి జీవితాలకు, అరణ్యం వలె ఉన్నటువంటి జీవితాలకు, సంతోషం లేనటువంటి జీవితాలకు దేవుడు గొప్ప ఆనవాలుగా పశుల పాకలో జన్మించటం వలన మనకు ఇంత గొప్ప ఆశీర్వాదం మనకు దాచబడి ఉన్నది. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దీని వలన మనం నూరంతలుగా ఆశీర్వాదాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, తర్వాత ఊహకందినటువంటి మహిమ కార్యాలను మన జీవితాల్లో మనం పొందబోతున్నాం. ఆయనే మనకు దొరికినప్పుడు, ఆయనే మనకు రక్షకుడుగా ఉన్నప్పుడు, ఆయనే మనకు సహాయమై ఉన్నప్పుడు ఇహలోకంలో ఇంకా ఏది కూడా కొదవలేదని దేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైనటువంటి మనమందరం కూడా దేవుని నుండి వచ్చేటువంటి ప్రతి సహాయాన్ని, ప్రతి కృపను, ప్రతి దీవెనను జ్ఞాపకం తెచ్చుకొని, దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని తూచే తప్పకుండా దేవుడు నెరవేర్చబోతున్నాడన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని, దేవుడు నాతోనే ఉన్నాడు, నా కోసమే భూలోకానికి దిగి వచ్చాడు, నా కోసమే పశుల పాకలో జన్మించాడు, నా కోసమే లోకంలో జీవించాడు, నా కోసమే సెలవులో మరణించాడు, నా కోసమే సమాధి చేయబడ్డాడు, నా కోసమే పునరుద్ధానుడై తిరిగి లేచాడు, పరలోక రాజ్యానికి వెళ్ళాడు, మరలా నా కోసం తిరిగి రానయున్నాడన్న సంతోషంతో దేవుణ్ణి మనం మహింపరిచే వారముగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఈలాగున దేవుణ్ణి మనం మహింపరచాలని అనుకుంటున్నప్పుడు అపవాది ఎన్నో ఆటంకాలు, అభ్యంతరాలు కలిగిస్తూ ఉంటాడు. ప్రియుల, వాటన్నిటిని అధిగమించడయే నిజంగా దేవుడు మనకు సహాయముగా ఉన్నాడని, కేడముగా ఉన్నాడని రుజువు. ప్రియులారా, అట్టి పరిపూర్ణ విశ్వాసముతో, సంతోషముతో
ఈ క్రిస్మస్ ఆరాధనలో మనం దేవుణ్ణి మహింపరుస్తూ ముందుకు వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో పరిశుద్ధమైనటువంటి మీ సన్నిధానంలో చేరను మనందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను తండ్రి. అలనాడు ఆయన దావీదు కాలం ఉన్నటువంటి సమృద్ధి కంటే కూడా, ఏదైనా తోటలో ఉన్నటువంటి సమృద్ధి కంటే కూడా తండ్రి, ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలులు బయలుదేరి వచ్చినప్పుడు వారికి కలిగినటువంటి సమృద్ధి కంటే కూడా ఇహలోకంలో ఎలాంటి సమృద్ధి, సహాయము, మరి అధికారము తండ్రి ఇంకేది మేము కలిగి ఉన్నా కూడా వాటన్నిటికంటే కూడా మీరు మా కోసం భూలోకంలో జన్మించటే గొప్ప దీవెనని, ఆశీర్వాదమని, గొప్ప అధికారమని ఆయన మీకు మహిమ తెచ్చినట్లుగా మమ్మను ఆశీర్వదించుటకే అతను మీరు భూలోకంలో జీవించారన్న సత్యాన్ని మేమందరం కూడా జ్ఞాపకం తెచ్చుకొని ఈ సమృద్ధిని, ఈ సహాయాన్ని, ఈ దీవెనను, ఆశీర్వాదాన్ని పొందుకొని ఇహలోకంలో మేము మీ కొరకు బలమైన సాక్షులముగా ఉండనట్లు సహాయం చేయమని ఈ మాటలు విన్న బిడ్డలందరికీ కూడా సంపూర్ణమే సమాధానం కలుగునుగాక, శాంతి కలుగునుగాక, దీవెన కలుగునుగాక, ఆశీర్వాదం కలుగునుగాక. నా యేసురక్షకుడా మీకు స్తోత్రాలు. మీ బిడ్డల్ని ఇలాగున మీరు ఆశీర్వదించి మీ మేలుల చేత తృప్తిపరచు. సకల సంతోషం, సమాధానం మీ బిడ్డలకి ఇచ్చే మేలుతో తృప్తిపరచమని, దీవించమని, ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సర్వసమృద్ధిగా ప్రసాదించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.